ఫ్రెండ్స్కి స్వాగతం. ఇవాళ బీరకాయ పాలకూర చేసుకుందాం. పాన్ పెట్టుకుని స్టవ్ ముట్టించుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 2 ఎండుమిర్చి వేసుకుందాం. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుందామండి. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకుందామండి. కరివేపాకు 2 రెబ్బలు వేసుకుందాం. 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా 2 రెబ్బలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇది బ్రౌన్ రంగు వచ్చే వరకు వేగనిద్దాం. ఉల్లిపాయలు వేగిపోయినాయండి, బ్రౌన్ రంగు వచ్చింది. ఇక బీరకాయ ముక్కలు వేసుకుందాం. ఇదిగోండి 1/2 కిలో బీరకాయలు వేసుకున్నాను. ఇదిగా సన్నగా కట్ చేసి 1 టీ స్పూన్ ఉప్పు, 2 చిటికెళ్ళ పసుపు వేసి పిసికి పెట్టుకున్నాను. ఇట్లా చేసినందువల్ల కూర బాగుంటుంది, గుజ్జు గుజ్జుగా మృదువుగా ఉంటుంది. ఇది వేసేసుకుందాం. మీడియం సెగ పెట్టుకుందాం. ఇది నీరు అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు ఉడకాలండి. మూత పెట్టి ఉంచుకుందాం. ముక్కలు ఉడికిపోయినాయి అని చూద్దామండి. ఉడిపోయిందండి. 1 టీ స్పూన్ కారం వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో పాలు పోసేసుకున్నామండి. 1 కప్పు పాలు తీసుకున్నాను. పాలు చిక్కబడాలి, అంతవరకు ఉడకాలి. ఒక 5 నిమిషాలైనా పడుతుంది. చిక్కబడింది పాలు. ఇక బౌల్లోకి తీసుకుందామండి. కూర ఉడికిపోయింది. బీరకాయ పాలకూర రెడీ అండి. బీరకాయ కూర మీరు కూడా టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.